హాయ్ ఫ్రెండ్స్. ఈ సృష్టి తర్వాత అలాంటి చాలా సంతాన సాఫల్య కేంద్రాలు, ఫర్టిలిటీ సెంటర్స్ ఈ మధ్య వాటి దురాఘాతాలు, వాళ్ళు చేస్తున్న అక్రమాలు అన్నీ పెద్ద ఎత్తున మీడియాలో చర్చకు వస్తున్నాయి, ప్రచారం వస్తున్నాయి. 30-40 మందిని అరెస్ట్ చేశారు. అందులో చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు. ఇది కొత్తగా ఒకరోజు వచ్చింది కాదు, ఇవి చాలా కాలం నుంచే జరుగుతున్నాయి. సో వాళ్ళ దగ్గర వీర్యము, దట్ ఈస్ సెమెన్ ఇచ్చేవాళ్ళు, తర్వాత ఇతరత్ర కార్యక్రమాలన్నిటికీ వాళ్ళకు మనం ఒక పేరుకు వాళ్ళ హస్బెండ్ వీర్యం తీసుకుంటారు. మరి ఎవరి వీర్యం ఎక్కిస్తున్నారో మనకు తర్వాత తెలియదు. అందులో లోపల ల్యాబ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది. సో మనం నమ్ముతాం అంతే. తర్వాత మీరు డిఎన్ఏ టెస్ట్ చేస్తే డెఫినెట్గా తేడా ఉంటుంది. ఏదో మీకు లాస్ట్లో తర్వాత ఈ పంచాయతీ అంతా నడుస్తుంది. బట్ దీని మీద నీతి నియమాలు లేవు. అక్కడ ఖచ్చితంగా నీతి నియమాలు అనేది వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళకు డబ్బు సంపాదన ప్రధాన ఆశయం. ఆ రకంగానే పనిచేస్తుంటారు ఇందులో. అందువల్ల దీనికి ఒక కట్టుదిట్టమైన ఒక సిస్టమేటిక్, మనకు మినిట్ టు మినిట్ కంట్రోల్లో మనం ఏదో ఒక రూపంలో వాళ్ళను నియంత్రించకపోతే ఇలాంటి ఎన్ని అరెస్టులు చేసినా ఆగవు. మరి ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి దానికి ఫూల్ ప్రూఫ్ అరేంజ్మెంట్ ఏమన్నా చేయడానికి సాధ్యమేమో ప్రయత్నం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.